ఒక గురువారం నిజపాద దర్శనం మరియు శుక్రవారం అభిషేకం సమయంలో మాత్రమే స్వామివారి ఆభరణాలను తొలగించి మేల్చాటు వస్త్రం కూడా తీసేస్తారు. అప్పుడు మాత్రమే మనకు కుడివైపు వృక్షస్థలంలో లక్ష్మీదేవిని చూడవచ్చు. అక్కడ అర్చకులకు మాత్రం అమ్మవారి దర్శనం లభిస్తుంది. వాళ్ళు ఎంత అదృష్టమో కదా. ఈ లక్ష్మిని వైఖాసన సంహితలో ద్విభుజ వ్యూహ లక్ష్మి అంటారు. తల్లి స్వామివారి కుడి ఛాతిపై పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. ప్రతిరోజు స్వామివారి పూజతో పాటు 16 లక్ష్మీ షోడశనామాలు పఠిస్తూ తులసి పత్రాలను సమర్పిస్తే అమ్మవారి రూపం పైన యాదవరాజు సమర్పించిన బంగారు లక్ష్మీ లాకెట్టు వేలాడుతూ ఉంటుంది. అభిషేక సమయంలో దీనిని తొలగించినప్పుడు వ్యూహలక్ష్మి అమ్మవారు కనబడతారు. ఈ లాకెట్టు కూడా పరిమళ ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలతో పవిత్ర స్నానం చేయిస్తారు. దీన్నే అమ్మవారి తిరుమంజనం అంటారు. ఎడమ ఛాతిపై పద్మావతి అమ్మవారు ఉంటారు. అమ్మవారి బంగారు ప్రతిమతో కూడిన లాకెట్టు స్వామివారికి అలంకరించబడి ఉంటుంది. కులశేఖర పడి వద్దకు చేరుకుంటే ఈ అమ్మవారిని దర్శించవచ్చు. ఓం నమో వెంకటేశ.